అందరికీ నమస్కారం అండి. దోశ తినాలన్న క్రేవింగ్ వస్తే నానబెట్టి రుబ్బి ఫర్మెంటేషన్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా పిండి లేకపోయినా 10 నిమిషాల్లో మంచి రుచికరమైన మామూలు దోశ కూడా కాదండి, సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే రుచిగా ఉండే ఇన్స్టెంట్ సెట్ దోశ. అలాగే వేయించి చల్లారే పని లేకుండా చట్పటా చట్నీ తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 కప్పు ఉప్మా రవ్వ, అదే మెజర్మెంట్ కప్పుతోటి 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ నానపెట్టి నీరు లేని అటుకులు, బ్యాటర్ రుబ్బుకుంటానికి సరిపడినన్ని నీరు వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వంట రానోళ్ళకి కూడా, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే, స్టవ్ వెలిగించే పని లేకుండా ఆల్ ఇన్ వన్ లాగా అన్నం దోశల్లోకి ఇన్స్టెంట్ చట్నీ తయారీ విధానం చూద్దామండి. మన కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 టమాటాలు ముక్కలుగా చేసుకున్నవి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసి నీరు లేకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని దానిలో ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సెట్ దోశలు 2 కానీ 3 కానీ ఇస్తారండి. ఇది వడకూర లేదంటే చట్నీ, కొబ్బరి చట్నీతో తింటారు, కానీ ఈ చట్నీతో తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న దానిలో ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసి దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంకా నీరు ఏమీ కలపకండి, స్టవ్ మీద అట్ల రేకు పెట్టి బాగా కాలనివ్వాలి. ఇలా బాగా వేడైన దాన్ని కొంచెం నూనె వేసి గ్రీస్ చేసుకుందాం. ఇలా బాగా కాలి గ్రీజ్ అయిన దాని మీద ఒక పెద్ద గరిట పిండి వేసుకుని పరచొద్దండి, అలా వదిలేస్తే పైనంతా డ్రై అయ్యి హనీ కంప్కి వచ్చినట్టు చిన్న చిన్న గదులు గదులుగా వస్తాయండి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్ మీద కూడా కొద్దిసేపు కాల్చుకున్న తర్వాత పైన బటర్ కానీ నూనెతో కానీ కాల్చుకొని తయారైన వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మనకు కావలసినన్ని ఈ సెట్ దోశలు వేసుకుందామండి. ఇలా మనకు కావలసినన్ని దోశలు వేసుకొని బటర్తో కాల్చుకుంటే బెటర్ అనుకుంటున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చట్నీతోటి చాలా మంచి కాంబినేషన్లా తయారైన ఈ సెట్ దోశల్ని, తయారైన వాటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మంచి గదులు గదులుగా అడుగున ఈ గోల్డెన్ కలర్లో తయారైన ఈ సెట్ దోశలు కదండి, 3 కానీ 2 కానీ మనం తినగలిగినన్ని వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఒక మంచి ఫిల్టర్ కాఫీతో తింటే, చట్నీ, సెట్ దోశలు, ఫిల్టర్ కాఫీతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మజాయే వేరండి. ఈ సెట్ దోశలు తప్పకుండా మీరు కూడా టేస్ట్ చేయండి చేసుకొని. అలానే నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.